రాసిన పత్రికలో 11:6 రాయబడిన మాట ఇది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. ఇది హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. విశ్వాసము అనేది ప్రతి మనిషికి అవసరము. విశ్వాసమును బట్టే మనకు కార్యాలు జరుగుతాయి అనేది కూడా ఈ మాటలో రాయబడి ఉండటం మనము చూస్తాం. మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మొదలగున్నవి జరగాలంటే మనకు కావాల్సింది విశ్వాసమే. హల్లెలూయా. మన జీవితాల్లో అద్భుతం జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే నమ్మకం ఉండాలి. నమ్మకంతో మనము దేవుని వద్దకు వస్తే దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నమ్మకంతో ముందుకు సాగాలి. అదే ఇక్కడ రాసిన మాటలోని ఆంతర్యము. నమ్మకము లేకపోతే మనము దేవుని దగ్గరికి వచ్చాము అని అనుకోవటము, దేవుని మందిరంలోకి వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను అని అనుకుంటే మనకి నమ్మకం లేకపోతే ఆ కార్యాలు జరగవు. మనకి కార్యాలు జరగాలంటే ఏం చేయాలా? నమ్మకంతో దేవుణ్ణి అడగాల. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఇక్కడ రాస్తున్న మాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యందలి విశ్వాసం లేకుండా ఆయన మందిరములోనికి వచ్చి మనము ప్రార్థన చేసినా కానీ దేవుడు ఒప్పడు. ఎందుకంటే మనకు విశ్వాసం లేదు. ముందర ఆయన కార్యం చేస్తాడు చేయడు అనే ఒక అపనమ్మకంతో మనం ఉంటాం కనుక ఆ అపనమ్మకాన్ని పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు అన్న సంగతిని మనము గుర్తిస్తాం. హల్లెలూయా. ఇక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు కనుక దేవుడున్న ఈ మందిరంలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు కార్యం చేస్తాడు అనే నమ్మకంతో మనము రావాలి. హల్లెలూయా. కనుక వినండి, మనము లోకంలో చాలా వాటిని నమ్ముతూ ఉంటాం, చాలామందిని నమ్ముతూ ఉంటాం. చాలామందిని మన బంధువుల్ని నమ్ముతూ ఉంటాం, స్నేహితుల్ని నమ్ముతూ ఉంటాం. మనకు బాగా దగ్గర వాళ్ళు అన్నట్టుగా ఏదో ఇక వాళ్ళ మీదే నమ్మకం కలిగి వారు చేసేదాకా వారి వెనకాల పడతాం, వారు చేయకపోతే చతికిలు పడతాం. కానీ దేవుని విషయంలో అలా ఉండదు. నువ్వు విశ్వాసంతో ఉంటే నీకు కార్యం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు విశ్వాసం అంటే ఏమిటి అని అంటే, విశ్వాసము అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. మనం ఏదైతే నిరీక్షిస్తామో మనకి జరగాలి అనే ఆలోచన మనకి ఏదైతే ఉంటుందో ఆ ఆలోచన జరిగిపోయింది, దేవుడు నాకు ఈ కార్యం చేసేసాడు అనే ఆ మనస్తత్వము మనకు ఉండాలి, రావాలి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే నిరీక్షింపబడుతూ మనము దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటామో దాని యొక్క నిజస్వరూపము మనము తర్వాత మనం పొందుకుంటాం. హల్లెలూయా. కనుక కింద వాక్యంలో ఏమని ఉంటుందంటే, అదృశ్యమైనవి ఉన్నట్టుకు రుజువునై ఉన్నది, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపములు, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. సపోజ్ ఇప్పుడు మనకు కనపడింది ఏమిటి? పరలోకం కనపడదు. పరలోకం ఉందా అంటే చాలామంది ఉందంటారు, చాలామంది డౌట్గానే ఉంటారు. చాలామంది అసలు మనకు తెలియదు కదా, మనం వెళ్ళలేదు కదన్నా, వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది అని అంటూ ఉంటారు.
అది ఉందో లేదో తెలీదు అని ఇతరులు అంటూ ఉంటారు. నాస్తికులు అయితే పూర్తిగా అసలు దేవుడే లేడు అంటారు. కనుక మనందరము కూడా ఏదో వాళ్ళు ఒక సిద్ధాంతం చెబుతూ ఉంటారు. ఆ సిద్ధాంతం ప్రకారంగా మనం వచ్చామని, కోతి నుండి మనిషి వచ్చాడు, ఏదైనా చెప్తూ ఉంటారు. కానీ వాస్తవంగా దేవుడు కనుక లేకపోతే మనము ఈ లోకంలోనికి వచ్చేవాళ్ళము కాదు. చూడండి, సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, సముద్ర తరంగాలు, సముద్రాలు, ఈ లోకంలో ఏది చూసినా కూడా వాటికి హద్దులు నియమించింది దేవుడే. హల్లెలూయా. సముద్రానికి హద్దులు నియమించింది ఎవరు? దేవుడే. ఆయన ఇదిగో సముద్రాన్ని హద్దులు నియమించకపోతే అది పాటికి ఎప్పుడో మనల్ని ముంచివేసింది. హద్దులు లేకుండా అది ఊర్ల మీద పడింది అనుకోండి, భూగోళం అంతా కూడా మునిగిపోద్ది. మీకు 30 వంతు నీళ్ళు ఉంటాయి భూమి మీద, 1/2 వంతు వరకే నేల ఉంటుంది ఇంచుమించుగా. కనుక మరి ఆ నీళ్ళన్నీ ఒకసారి వస్తే ఏమైపోతుంది ప్రపంచం? వినండి, హద్దు పెట్టాడు. సూర్యుడికి కూడా ఒక హద్దు పెట్టాడు. సూర్యుడు తన గోళమును అదే నక్షత్రములు, సూర్యుడు కూడా నక్షత్రమే కదా, పెద్ద నక్షత్రంగా అక్కడ పెట్టిన తర్వాత మిగతావన్నీ కూడా భూమి, ఇంకా 9 గ్రహాలు ఇవన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనకు తెలిసే వాస్తవం ఏంటంటే సూర్యుడు తూర్పు నుండి పడమరకు అలాగా వస్తాడు. సూర్యుడు బయలుదేరి తూర్పు నుండి పడమరకు దిగిపోతాడు అని అనుకుంటాం. కానీ వాస్తవంగా సూర్యుడు అస్సలు కదలడు. సూర్యుడు కదలడు. మరి ఎవరు కదులుతారు? భూమి కదిలింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. తిరుగుతా సూర్యుడు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. కదిలేది భూమి. కానీ మనం అనుకునేది ఏంటి? నిజం వేరు, సత్యం వేరు. నిజమేంటి అంటే సూర్యుడు అలాగే నుంచి పోతుందని. సత్యం ఏంటంటే సూర్యుడు కదలడు. సూర్యుడు కదలడు కానీ భూమి కదులుతూ ఉంటుంది. ఇంకంతే. భూమి ఒక్కటే కాదు, గ్రహాలన్నీ. ఇలాగ మనము ఈ సృష్టిలో, ఈ విశ్వంలో చూస్తే చాలా 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 పెద్ద పెద్ద సూర్యుళ్ళే ఉన్నాయి. అదో పెద్ద విశ్వం. దానిలో మనం ఒక చిన్న భూమి. ఆ విశ్వంలో ఏదైనా ఒక అల్లకల్లలో జరిగి గ్రహాలు కొట్టుకున్నాయా ఎప్పుడన్నా? కొట్టుకుంటే మనము అవి వచ్చి మన మీద పడితే ఏమైపోతాం? చనిపోతాం. కానీ దేవుడు సూర్యుడిని ఎలాగ నిలబెట్టాడు? సూర్యుడితో చెప్పాడు మండమన్నాడు. ఎంత మట్టికి మండుతూనే ఉంది, ఇంత మట్టికి ఆరిపోలా. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏ మనిషికి కూడా వల్లకాని విషయం ఏంటంటే సూర్యుడి యొక్క, లేకపోతే ఈ భూగోళం యొక్క, లేకపోతే ఈ విశ్వముల లెక్క, లేకపోతే మన ప్రాణమును గురించి కానీ వీటిలో దేని గురించి సరిగైన అవగాహన లేదు, ఉండదు. కానీ ఏదో అంతంత మాత్రం అవగాహనతో మనం ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని మాటలు దేవునికి ఆపాదిస్తే సర్వసృష్టిని చేసింది ఆయనే అనేది మనం నమ్మితే, వాటికి సముద్రాలకి, సూర్యుడికి, సమస్త సృష్టికి హద్దులు నియమించింది ఆయనే అని మనం నమ్మితే, మనల్ని చేసింది కూడా ఆయనే అని మనము నమ్ముతాం. మనం ఎక్కడి నుంచో రాలా, అర్థమవుతుందా? అలాగే భూమి కూడా ఎక్కడి నుంచో రాలా. ఓ పదార్థములో నుండి భూమి రాలా. దేవుడు ఆయన మాట సెలవుగా ఏమైంది? భూమి, సూర్యుడు, చంద్రుడు, ఆకాశములు అన్నీ కూడా మాటతోనే చేశాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నన్ను మాత్రం ఆయన చేతితో చేశాడు. మనకి ఆ విశ్వాసం ఉండాలి. దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం, నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే భక్తి చేసినా వేస్టే అంటున్నాడు దేవుడు కూడా. విశ్వాసము అనేది మనం ఏదైతే అనుకుంటున్నామో వాటి యొక్క నిజస్వరూపము అని అదృశ్యమై అయినవి ఉన్నవి అనటానికి రుజువునై
ఉన్నది అనే మాట వ్రాయబడి ఉంటుంది. మనకి చూడండి, మనకి బ్రెయిన్ ఉంది. ఏముంది? బ్రెయిన్ ఉంది. బ్రెయిన్ అంటే మెదడు ఉంది. మెదడు మనం ఎప్పుడైనా మెదడును చూసామా? బ్రెయిన్ చూసామా? అది చూడలేదు కదా, కానీ ఉంది. ఎవరు చెప్పారు? పెద్దలు చెప్పారా? తర్వాత పరిశోధనలో తెలిసింది. అంత ముందర కూడా, పరిశోధనలో లేక ముందర కూడా మన మనస్సు, మన బుద్ధి ఈ మైండ్ ప్రకారంగానే నడుస్తూ ఉంటుంది. చూడండి, బాగా నిద్రపోతున్నాం అనుకో, ఒక్కోసారి ఉలిక్కిపడి లేస్తారు. ఎప్పుడైనా ఉలిక్కిపడి లేస్తారా? టాప్గా అంటే మనం అలాగా బాగా రోజంతా కష్టపడి పడుకున్న తర్వాత ఈ బ్రెయిన్కి అర్థం కాదు ఈ మనిషి చచ్చిపోయాడా, కోమాలోకి వెళ్ళాడా అన్నది అర్థం కాక అది ఏం చేస్తుందంటే ఒక యాక్షన్ అన్ని శరీరంలో ఉన్న ప్రతి భాగానికి పంపిస్తుంది, ఒత్తిడి పంపిస్తుంది. ఒత్తిడి పంపించగానే ఉలిక్కిపళ్ళు ఇస్తాం, ఆ శరీరం బతికే ఉంది. మెదడు పంపే కొన్ని సూచనల ప్రకారంగా మనిషి నిద్రలో ఉలిక్కిపడతాం. చాలా అసలు దేవుడు చేసిన ఈ కార్యాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇంత మెదడులో మనల్ని ఎలాగ నడపాలో, మన చెయ్యిన ఎలాగ కదిలియాలో, మన కాళ్ళు ఎలాగ, మన నోరు ఎలాగ మాట్లాడాలో, ఇవన్నీ కూడా మెదడు ద్వారానే, ఈ మనస్సు ద్వారానే మనకి ఏమవుతూ ఉంటుంది, సూచనలు పంపబడుతూ ఉంటాయి. ఇంత గొప్ప యంత్రాన్ని దేవుడు మన తలకాయలో పెట్టాడు. హల్లెలూయా. ఇది మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కనుక వినండి, అప్పుడు మనకి అసలు మెదడే లేదు అని ఎవరైనా అన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళకి చూసి నవ్వుతూ ఉంటాం. అంతే, నీకు మెదడు లేదు, నాకుంది. హల్లెలూయా. దేవుడు లేడు అనేవారు బుద్ధిహీనులు అని వ్రాయబడి ఉంది వాక్యములో. కనుక దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ విశ్వాసముతో మనం ఉండం. వస్తాము, కూర్చుంటాం, వాక్యము వింటాం, వెళ్ళిపోతూ ఉంటాం. దానివల్ల ప్రయోజనం ఏమి ప్రయోజనమో ఉండదు. మనము వచ్చాము కనుక ఏదో ఒకటి పట్టుకుని పోవాలి. దేవుడిచ్చే ఏదో ఒక బహుమానాన్ని మనము తీసుకుని వెళ్ళాలి. వచ్చాం కనుక, ఎలాగొస్తున్నామో విశ్వాసంతో వస్తున్నాం కనుక విశ్వాసముతో వచ్చేవాడు దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు కూడా అట్టివారికి ఆయన ఇవ్వవలసిన కార్యాలన్నీ కూడా ఇస్తానే ఉంటాడు. ఏది అడిగితే అదే. దాన్ని బట్టి పెద్దలు కూడా సాక్ష్యం పొందారట. మనకు పెద్దలు ఎవరున్నారు? మన పెద్దలు ఎవరు? ఆదాము దగ్గర నుంచి మనం చూసుకుంటే, ఆదాము, తర్వాత హేబేలు, తర్వాత అబ్రాహాము, తర్వాత ఇంకా యాకోబు, ఇలాగా వీళ్ళందరూ పెద్దలే. వాళ్ళందరూ నడిచిన దారిలో మనం కూడా నడుస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి అనియు, అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు. చూడండి, అక్కడ రాస్తున్న మాట, మనము చూస్తున్నవి పదార్థముల చేత నియమింపబడలేదు, అది వాక్కు ద్వారానే నియమించబడింది. కొన్ని పదార్థాలు తీసుకొచ్చి దేవుడు ఇది భూమి అని తయారు చేసి ఆకాశంలోకి ఎగరేలా. మాట ప్రకారంగా వాక్కు ఈ సర్వ సృష్టిని చేసింది. హల్లెలూయా. జీవరాశులను చేసింది వాక్యే, మాట, దేవుని మాట. కానీ మనల్ని మాత్రం దేవుడు ఏం చేశాడంటే ఒక పదార్థంతో చేశాడు. ఏంటంటే పదార్థం? మట్టితో చేశాడు. మట్టితో చేసి చక్కగా మన కాళ్ళు, చేతులు ఇవన్నీ పెట్టాడు. కనుక వినండి, అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదు. మనకు కనబడుతున్న ఈ దృశ్యమైనవి సమస్తము, మనం చూస్తున్నవన్నీ కూడా సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, నక్షత్రాలు, భూమి, ఇదంతా కూడా పదార్థముల చేత నిర్మింపబడలేదనియు, తర్వాత విశ్వాసము చేత మనము గ్రహించుకుంటున్నాం. అదే దేవుడు మాటతో సెలవిచ్చాడు అని అంటే ఎవరైతే నమ్ముతారో దాన్ని విశ్వాసం అంటారు. దేవుడు కార్యాలు చేశాడు అనేదే విశ్వాసం. హల్లెలూయా.
దేవుడు చేశాడో లేదో అని అనుకుంటే అది విశ్వాసం ఎలాగవుతుంది? ఏదో వచ్చామో పోయామో, దేవుడు కార్యం చేశాడో లేదో, వస్తే ఒక మాట 4 రాళ్ళు వేసామనుకో ఏదో ఒక రాయి తగిలిద్దిగా అనే ఒక ఆలోచనతో చాలామంది ఉంటారు. కాదు, అలా కాదు. మనం వచ్చాం, ఖచ్చితంగా కార్యము జరుగుతుంది. హల్లెలూయా. ఇంటి దగ్గరే మనం అనుకుని వస్తాం. ఒక్కసారి ఈ కార్యము నా బిడ్డ పట్ల జరిగితే బాగుండు, ఈ కార్యము నా పట్ల జరిగితే బాగుండు, నాకున్న ఈ సమస్యలు, అప్పులు ఇవన్నీ కూడా పోతే బాగుండు, నాకున్న అనారోగ్యం పోతే బాగుండు, నా శరీరంలో ఉన్న బలహీనతలు పోతే బాగుండు అని అనుకుని ఇంటి దగ్గరే అనుకుని వస్తాం. ఏది? విశ్వాసం ఉంటే. విశ్వాసముతో వస్తే అప్పుడు దేవుడు కూడా ఒక చక్కటి మాట రాస్తాడు. దేవుడు ఉన్నాడని నమ్మాలి కదా అంటాడు. ఉన్నాడని నమ్మాలి. ఇప్పుడు మందిరంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఈ మాట మనం నమ్మే వచ్చాం. హల్లెలూయా. లేకపోతే అసలు మనకి ఎన్ని పనులు ఉంటాయి, ఎంత బిజీగా ఉంటామో, చాలా బిజీ కదా. మామూలుగానే బిజీగా ఉంటాం. మరి దేవుని మందిరంలోనికి వచ్చి సమయాన్ని ఖర్చు పెట్టాలంటే ఎంత కష్టమవుతుంది మనకి. చాలా కష్టంగా ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు నమ్మాలి కదా అంటాడు. ఆదాముతో దేవుడు మాట్లాడాడు. ఆయన దిగి వచ్చి మాట్లాడాడు. సాయంకాలమున మాట్లాడాడు. ప్రతి సాయంకాలము ఆయన వచ్చి వారితో మాట్లాడి ముచ్చట్లు చెప్పుకొని ఆయన ఎందుకు చేశాడు ఆదాముని, తర్వాత అవ్వమ్మని ఎందుకు చేశాడు, ఇవన్నీ కూడా సృష్టి అంతా ఎలా ఉండేదో, దేవదూతలు ఎలా ఉండేవో ఇదంతా చెప్పారు. ఆదాముతో మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఆదాము హవ్వలు చేసిన ఒక ఘనకార్యం ఏమిటంటే దేవుణ్ణి విస్మరించి, దేవుణ్ణి పక్కన పెట్టేసి వాళ్ళ సొంత ఆలోచనతో వాళ్ళ బ్రతుకులను కొనసాగించాలని ప్రయత్నం చేశారు. సొంత ఆలోచనలు దానికితో అపవాది కూడా కొన్ని సూచనలు, తినో పర్వాలేదు అంది. తిను అంటే తింటే చస్తాను, తిన్న రోజునే చస్తాను, తిన్న రోజునే చావరు, మీరు చావనే చావరు, దేవతలు అయిపోతారు అన్నాడు. దేవతలు అయిపోతారని నాకు ఇంకా ఆశ. కనుక వినండి, అంటే దేవుడు ఎందుకు చేశాడు? ఫస్ట్ చేయాలనుకుంటే దేవతలాగా చేయొచ్చుగా, చేయలేదుగా, మనల్ని మనిషిలాగా చేశాడు. వీళ్ళు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే దేవతలు అయిపోవాలి అనే ఆలోచన, అంటే దేవుడిని మించిపోవాలి అనే ఒక ఆలోచన వారికి రాగానే దేవుడు ఏం చేశాడంటే వారిని చక్కగానే శపించాడు. ఏమని? మన్నైనది తిరిగి మన్నైపోద్ది అన్నాడు. నువ్వు మనలో నుంచి తీయబడ్డావు, నేను చేసింది నిన్ను మట్టితోనే, నువ్వు రేపటి రోజున మన్నులోనికి వెళ్ళిపోవాల్సింది. నువ్వు తిన్నాళ్ళు కష్టపడి తినాలి. కష్టపడకుండా ఏది కూడా ఉచితంగా నీకు రాదు. మనుషులందరూ కష్టపడాలి, ఖచ్చితంగా కష్టపడాలి. హల్లెలూయా. చూడండి, ఇలాంటి కొన్ని ఆ మాటలు మనకి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఆదాము అంత మహాదేవుని చూసి కూడా ఎలా తప్పిపోయాడు అని. తర్వాత వాళ్ళకి కయ్యేను, హేబేలు వాళ్ళు పుట్టిన తర్వాత హేబేలుకి కయ్యేనుకి చెప్పారు, అరే మేము తప్పు చేశాము, మేము దేవుని యొక్క మహిమను కోల్పోయాము, దేవుడు మాతో రోజు మాట్లాడేవాడు అని వాళ్ళకి చెప్తే కయ్యేను ఏముందిలే అనుకుంటా ఉండేవాడు. హేబేలు మాత్రం జాగ్రత్తగా వినేవాడు. హేబేలు అలా వినటం బట్టి హేబేలును కయ్యేను ఆదాము పిలిచి, మీరు దేవుని కొరకు అర్పణ ఏదైనా సమర్పించుకోండి, దేవుడు ఒకవేళ కృప చూపెడతాడేమో అని అంటే ఆ అర్పణను అర్పించడానికి హేబేలేమో ఒక మంచి శ్రేష్టమైన అర్పణను ఇచ్చాడు. కయ్యేను ఇవ్వలేకపోయాడు. అంటే కయ్యేను నమ్మలే దేవుణ్ణి, దేవుడు ఉన్నాడన్న మాట నమ్మలే. హేబేలు నమ్మాడు. హేబేలు నమ్మి శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి అని అనుకున్నాడు. అంతే కదా, మనము అర్పిస్తూ ఉంటాం, ఒక్కోసారి అర్పణ దేవునికి ఇస్తూ ఉంటాం. ఏదో ఇచ్చామా ఏదో అన్నట్టుగా ఇవ్వం. ఎలా ఇస్తాము అని అంటే
దేవునికి అని ఇస్తాం. పాస్టర్ గారికి, పాస్టర్మ్మ గారికి అని ఏమో, దేవునికి గనుక హృదయపూర్వకంగా మనము దేవునికి సమర్పిస్తాం. ఏముందిలే అని అనుకున్నామనుకోండి, ఏముందిలే అన్నట్టుగానే ఉంటుంది. కయ్యను కూడా ఏముందిలే అనుకున్నాడు, ఇష్టపూర్వకంగా ఇవ్వాల, మనస్ఫూర్తిగా ఇవ్వాల. దేవుడు ఉన్నాడు, నా అర్పణను అంగీకరిస్తాడు అనే ఆలోచనతో ఇవ్వాల. కానీ హేబేలు దేవుణ్ణి నమ్మాడు. హల్లెలూయా. దేవునికి ఇస్తున్నాను గనక శ్రేష్టమైనది ఇవ్వాలి నేను అని విశ్వాసముతో దేవునికి సమర్పించాడు. శ్రేష్టమైన అర్పణ, పైగా విశ్వాసము, పైగా హృదయములో నుండి దేవునికి అర్పించాలి అనే ఆలోచన. అర్థమవుతుందా? దేవునికి ఇస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ కార్యం దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. దీనివల్ల నాకు ఆశీర్వాదాలు మెండుగా వస్తాయి. హల్లెలూయా. ఇది కదా దేవుడు కోరుకునేది కూడా మనతో అదే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఎలాగ ఉండగలవు? అందుకనే కొన్నిసార్లు మనము దేవుణ్ణి కొన్నిసార్లు పక్కన పెట్టేస్తాం. ఏదైనా దేవుని నడిపింపుని బట్టి మనము నడిస్తే దేవుడు అద్భుతంగా మన పట్ల కార్యాలు చేస్తాడు. కనుక వినండి,